పంపించాము అన్నారు. తర్వాత దాన్ని సరే కేంద్రానికి పంపించాము అన్న తర్వాత దానికి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎన్నికల్లో ఇవ్వచ్చు కదా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అది ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త అంశం ఏదో తెర మీదకు తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది. అట్లే కార్తిక్ గారు అడిగినట్టు మొన్న ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఇస్తామన్న తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఈవెన్ జాగృతి నుంచి కవిత గారు కూడా మన వల్లే సాధ్యమైంది, మన ఘన విజయం అనుకుంటూ ఆవిడ సంబరాలు చేసుకున్నారు. ఇవాళ కట్ చేస్తే ధర్నాలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. సో ఆ సంబరాలు కరెక్టా, ఈ ధర్నాలు కరెక్టా, అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా ఉన్నదండి. కన్ఫ్యూజన్ పార్టీ లేదు, పార్టీ అధిష్టానం లేదు, తర్వాత నాయకత్వం కూడా లేదు. అయితే ఇక్కడ మేము స్వాగతిస్తున్నాం 42% ఇవ్వడం మంచిదే. దానికి మేము శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది, ధన్యవాదాలు కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది పార్టీ తరఫున. అయితే మేము అన్నది ఏంటి అని అంటే, మేము ఆనాడు 2014 తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన లెక్కలు ప్రభుత్వం లోపలనే ఉన్నాయి. 52% ఆనాడే ఉంటే ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 52% కంటే ఎక్కువ 56% అని ఉండాలి, 53 అన్న ఉండాలి, లేదు 55, 54 ఎంతనో ఉండాలి. కానీ 42%కి ఏ ప్రాతిపదికన శాస్త్రీయబద్ధంగా మీరు దాన్ని డిక్లేర్ చేసిండ్రు? కాబట్టి ఈ 42% ఇవ్వడం మంచిదే, కానీ వాళ్ళకి రావాల్సిన వాటా, నిజాయితీగా రావాల్సిన వాటా 56% ఉంటే కనీసం 52% అని ఇవ్వండి. అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది, 52% ఆనాడే ఉన్నది కాబట్టి కనీసం 52 అన్న ఇవ్వండి, వాళ్ళకి మేలు జరుగుతుంది, అది మీరు ఇచ్చిన వాళ్ళే అవుతారని పార్టీ అన్నదండి. ఇది వాస్తవం. దీంట్లో మేము ప్రభుత్వం మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ, లేదు బీసీ సమాజం మీద ఎక్కడైనా మేము అటు ఇటు ఉన్నామా? క్లారిటీ ఉన్నట్టే కదా. అయితే ఇక్కడ ఏంది అని అంటే, వీళ్ళు బీసీ జనగణన చేయడంలో శాస్త్రీయబద్ధంగా చేయలేదు. శాస్త్రీయబద్ధత ఎక్కడ ఉంటుంది అని అంటే, ఈరోజు 2000 ఏది మన కరోనా వచ్చిన తర్వాత అది పోస్ట్పోన్ జరిగింది. 2021లో జరగాల్సినటువంటి జనగణన అనేదే ప్రాతిపదిక అండి. వాస్తవంగా సెన్సస్ ఈజ్ ద ప్రాతిపదిక అన్నప్పుడు, అది జరగనప్పుడు నీవు రాష్ట్రం ద్వారా చేసినటువంటి ఈ జనగణన చెల్లుబాటు అవుతుందా? ఇది కదా క్వశ్చన్. ఇది పార్టీ రైజ్ చేయడం తప్ప బీసీల పక్షాన. అంటే మేమేమంటున్నాము, ఒకవేళ మీరు కాంప్రమైజ్ చేసి ఇచ్చినా కూడా మేము 52% ఇవ్వమంటున్నాము, 42% మీరు ఎట్లా ఇస్తారు, 10% ఎట్లా తగ్గిస్తారు? దీనికి ప్రాతిపదిక ఏముంది? మేము కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమగ్ర అభివృద్ధి కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసిన మాట వాస్తవం. దాంట్లో ఏ కమ్యూనిటీ జనాభా ఎంత ఉంది, ఏ వయసుల వారు ఎంత మేరకు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా మేము ప్రభుత్వ ఫలాలు అందివ్వాలనే దాంట్లో మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము చేసినాం, దాని ప్రకారంగానే అభివృద్ధి చేసినాం. అయితే ఇప్పుడు మీరు డిక్లరేషన్ 42% చేసేటప్పుడు దీనికి శాస్త్రీయ భద్రత ఏంది అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండవది సరే చట్టం చేసినాం, మేము కూడా మీకు సమర్థించినాం, సంతకాలు అన్ని ఆల్ పార్టీలు పెట్టింది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది, ఎంఐఎం పెట్టింది, ఏదైతే అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అన్ని పార్టీలు పెట్టినాయి. పెట్టిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర టేబుల్ మీద ఉన్నది. ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రపతి గారి సంతకానికి ఉన్నప్పుడు నీవు ఈరోజు ఏదైతే మీరు గవర్నర్ గారి ద్వారా ఏందది ఆర్డినెన్స్ ప్రకారంగా చేస్తామనడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇదే బీసీ సమాజం నుండి ఎవరైనా బీసీ సమాజంకి ఎక్కువ వాటా రావాలి కదా, తక్కువ వాటాని ఎవరన్నా కోర్టుకు వెళ్తే రేపొద్దున నువ్వు ఆర్డినెన్స్ ప్రకారంగా ఏదైతే నువ్వు పోటీలా నువ్వు నిర్వహిస్తావో ఎన్నికలలో, లోకల్ బాడీ ఎన్నికలలో, అప్పుడు గెలిచిన అభ్యర్థులు ఎన్నో అష్టకష్టాలు పడి వాళ్ళు గెలుస్తారు. అప్పుడు కోర్టు వివాదంలో చిక్కుకోదా అన్నప్పుడు ఏదైనా చేయండి. ఇప్పటికే లేట్ చేసిన మాట వాస్తవం, మీరే లేట్ చేసిండ్రు. అక్కడ తాత్సారం అంటే మీరు డిక్లరేషన్ చేయడంలో బీసీలకు మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండ్రో ఆ డిక్లరేషన్ ప్రకారంగా మీరు జనగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి పోరాటం మేమే చేసినాం పార్టీ తరఫున. ఇది వాస్తవం కదా. చేయలేదని ఎవరన్నా అనమని చెప్పండి, ప్రజలను అనమని చెప్పండి, ఏదైనా పార్టీని అనమని చెప్పండి.
మరి మేము చేసినాం మా పోరాటాన్ని తలొగ్గి 1 సంవత్సరం తర్వాతనే డిక్లరేషన్ చేసినాం. ఓకే, వెరీ గుడ్, మేము నిన్ను ఒప్పుకున్నాం, మేము నిన్ను సమర్థించినాం, మేము తర్వాత సంతకాలు కూడా పెట్టినాం. రాష్ట్రపతి లేట్ చేస్తున్నప్పుడు ఢిల్లీకి మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్తే మేము వస్తామని చెప్పినాం కదా. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కూడా డిక్లరేషన్ చేసింది కదా, మేము కూడా వస్తామని చెప్పి. అక్కడ ఎంఐఎం కూడా చేసింది కదా. అన్నప్పుడు నీకు ప్రాబ్లం ఏంది? రాష్ట్రపతి గారు ఎందుకు లేట్ చేస్తా ఉన్నారు? కారణాలు ఏంటి? అవునా? మరి ఇవన్నీ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే జవాబు చెప్పలేనటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మేము అర్ధాంతరంగా మేము గవర్నర్ గారి నుండి ఆర్డర్ తీసుకొచ్చి మేము దాన్ని అమలు చేస్తాము అని అంటే అదే చట్టానికి విరుద్ధము. జరసేపటి కోసము అంటే ఎలాంటి సందర్భంలో అది చేయాలి అనేది అది అత్యేక పరిస్థితులలో చేయాల్సిన అవసరం అండి. అది ఈరోజు మరి కోర్టు ఏం చెప్పింది? ఏది సెప్టెంబర్ 30 తారీఖు లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు చేయాలని చెప్పింది. అన్నప్పుడు మీరు చేయాల్సింది చేయకుండా అంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి దాన్ని సంతకం పెట్టించుకొని వచ్చి అదే 42% ఇచ్చినా కూడా అది చట్టబద్ధత. అది చట్టబద్ధత. సరే, రాజకీయ పరంగా మేము ఎట్లయినా వాళ్ళకి 56% వాళ్ళ జనాభా ఉన్నది, ఇంకా 16% మీరు నష్టం చేస్తున్నారని మేము కొట్లాడతాం. అది మా హక్కు ప్రజల తరపున. కానీ అది వచ్చే 10 ఏళ్ళు కొట్లాడనా 20 ఏళ్ళ కొట్లాడనా చూసుకుందాం. కానీ ఇప్పుడు ఇచ్చేదానికి చట్టబద్ధత లేకుండా నువ్వు కొత్త చేయడానికి తెచ్చిపెడుతుంటే కాబట్టే ఇక్కడ మా పోరాటం వల్ల మీరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ఇస్తున్నందుకు మేము స్వాగతిస్తూనే ఇవ్వని దానికి ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము ఇప్పటి కూడా రేపు మరి ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. మరి నిన్న డిక్లేర్ చేసారు మేము ఢిల్లీ వెళ్తున్నామని చెప్పి. ఎందుకు? బనకచెర్ల ఇష్యూలో అపెక్స్ కమిటీ లెటర్ రాశారు. ఓకే, అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉన్నదని. మరి కనీసం ఆ సందర్భంలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడతారా, భయపెట్టించుకుంటారా? మాకు సంబంధం లేదు, కానీ సంతకాలు తీసుకురండి రాష్ట్రపతి గారితో. పంచాయతీ ఏముందాడు? పంచాయతీ ఏముంది? కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మేము బీసీల మీరు కోరి మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ విధంగా ఏదైతే మీరు చేయబోతున్నారో దాన్ని ఆపుదల చేయాలి. ఖచ్చితంగా 56% వాళ్ళ జనాభా ఉంది, 56 పైచులకు జనాభా ఉంది. కనీసం 52% అన్నా మీరు ఇస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. అది కూడా ఈ 42% అనేది ఏదైతే ఉందో ఆ 42% మీరు ఇవ్వడం వల్ల బీసీలు నష్టపోతారు. వాస్తవంగా తొందరపాటు మేము బీసీలో కూడా వినతి ఏంది అంటే 4 రోజులు ఆగన్నా కూడా మీరు మంచి చేసుకోండి, మీరు 4 రోజులు ఆగన్నా మంచి చేసుకోండి. తొందరపాటు వల్ల బీసీ సమాజం నష్టపోతుంది అనేది మా బాధ తప్పిస్తే దాన్ని ఆపాలనే కాంక్ష మాత్రం కాదు. ఇది మేము ధర్నా చేయడానికి కూడా కారణం ఏంటంటే కొద్దిగా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొద్దిగా మేల్కొల్పి అట్లనే మరి బీసీ సమాజాన్ని మేల్కొల్పి వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళు కొద్దిగా మాట్లాడితే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనసు కరిగి 42% రాష్ట్రపతి సంతకం అవుతుందేమనే ఉద్దేశమే తప్పిస్తే వేరేది మాది ఏం లేదమ్మా. అట్లాంటప్పుడు మన సెలబ్రేషన్స్ చేయకుండా ఉంటే అయిపోయేది కదా. మేము దీనికి ఒప్పుకోము, దీనికి చట్టబద్ధత కల్పించిన తర్వాతే మేము సంబరాలు చేసుకుంటామంటే సరిపోయేది కదా. అమ్మా ఇప్పుడు పండగ చేసుకోవడం అంటే ఏందమ్మా? సరే, ఆ 42% మన లాభం జరుగుతుందని చేసుకోవడం కూడా తప్పు పడితే ఎట్లమ్మా? నాకు అర్థం కాదు. మరీ విడ్డూరంగా ఉన్నది ఇది. ఇప్పుడు రేల్ రోకో చేస్తామని చెప్పి మా కవితమ్మ గారు అన్నారు కదా, ఇది వాస్తవమే కదండి. డిక్లరేషన్ చేసిరు కదా, చేసిన తర్వాత కదా ఇది అమలు అయింది. ఇది వాస్తవమే కదా, ఇది వాస్తవమే కదా. కాదని చెప్పమని చెప్పండి ఎవరన్నా. ఆల్రెడీ పర్మిషన్స్ అప్లై చేసినాం, ఆ రోజు ధర్నా చేస్తామని చెప్పి 17వ తారీఖు. మరి ఇంకేం చెప్పాలి? ఈ సాక్ష్యం కాదా? మా పోరాటం కాదా? ఈరోజు పూలే గారి విగ్రహం విషయంలో కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో కావచ్చు మా కవిత గారు చేయలేదా? మహిళల రిజర్వేషన్ విషయంలో మా కవిత గారు చేయలేదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మా కేటీఆర్ గారు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిరోజు యుద్ధం చేస్తలేదా? అట్లనే నీటిపారుదల శాఖ మంత్రి వర్యులైనటువంటి హరీష్ రావు గారు ఈరోజు ఇరు ముఖ్యమంత్రులు యుద్ధం చేస్తలేరా? ఇది వాస్తవం కదా. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అన్నప్పుడు అన్ని పార్టీలు కూడా అదే పద్ధతిలో పోతాయి. కాబట్టి ఇక్కడ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఈ విధంగా. రెండవ విధం ఏంటి అంటే
దీన్ని ఆపి జర లొల్లి పెట్టి దాంట్లో ఇంకేమన్నా మనం పొసిగేసి దాన్ని ఖచ్చితంగా రాష్ట్రపతి గారు సంతకం పెట్టరు. ఎందుకు పెట్టరు అని అంటే వీళ్ళ ప్రయోజనాలు ఓట్లు కావాలి కదా. కాబట్టి మీరు శాస్త్రీయబద్ధంగా ఏంది మీరు లెక్కలు చేయలేరు కాబట్టి దీన్ని మళ్ళీ చేయండి అని అంటారు. మీరు చూడండి, మీరు జరగబోయేది కదే. ఎందుకనంటే మరి భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు కావాలి కదా. కాబట్టి మేము ఇవన్నీ తెలిసే ఇది మీరు ఏదో బీసీలకు అన్యాయం చేయబోతున్నారు. కాంగ్రెస్ జర జాగ్రత్తనైనా మీరు ఆ విధంగా చేయకండి, చట్టబద్ధత ఇవ్వండి. పొయ్యి మొదలు మోదీ గారితో మాట్లాడుకొని రాష్ట్రపతి గారితో సంతకం తీసుకొని వస్తే కనీసం మీరు మేలు చేసినట్టయితే మేము చెప్పడం తప్ప అండి. సరే, మీరు చెప్పడం తప్పు కాదు, సంబరాలు చేసుకోవడం కూడా తప్పు కాదు. కానీ కవిత గారు జాగృతి తరపున సంబరాలు చేశారా, బీఆర్ఎస్ తరపున సంబరాలు చేశారా? రేపు మీరు అన్న ఆ రైలు రోకో కూడా జాగృతి తరపున పిలుపునిచ్చారా, బీఆర్ఎస్ తరపున పిలుపునిచ్చారా? జాగృతి అయినా బీఆర్ఎస్ అయినా జాగృతే. ఆమె నేను వేరు అని చెప్పమని చెప్పండి. సరే, ఇక మీరు అడుగుతున్నది నేను అడుగుతున్నా డైరెక్ట్ గా, మీరు మీ ద్వారా చెప్పమని చెప్పండి. నేను సపరేట్ అని చెప్పమని చెప్పండి. అట్లా కాదు కదా. జాగృతి అయినా బీఆర్ఎస్, కవిత గారు అయినా బీఆర్ఎస్. ఆమె వేరు కాదు, ఆమె సంఘము వేరు కాదు. ఆ సంబరాల్లో ఎక్కడా కూడా పింక్ జెండాలు కనిపించలేదు. ఈవెన్ నిన్న తీన్మార్ మల్లన్న ఇష్యూలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ స్పందించలేదు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. సార్, వాటి గురించి కూడా భారతీయ జనతా పార్టీకి కనీసం లెక్కలేని సంఘాలు ఉన్నాయి. అవి భారతీయ జనతా పార్టీ జెండా పెట్టుకో. కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కలేని మాకు తెలుసుగా ఏ సంఘం ఏ పార్టీ చెందిందని. వాళ్ళు జెండా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు వేరే రకంగా చేస్తారు. మరి మాకు అవన్నీ ఏం లేవు. మాకు ముఖంగా వాళ్ళలాగా దాచుకోం. మేము 100% మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి 100% పనిచేసింది. ఒక మహిళ అయినా కూడా కడుపులో బిడ్డను పెట్టుకొని కూడా ఆమె కష్టపడ్డ మాట ప్రజలు మరవరు. కాబట్టి మేము మా కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా కేసీఆర్ గారి పక్షాన పార్టీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్న పుణ్యమా అని చెప్పి ఈరోజు కనీసం ఆర్థిక ఫలాలు వాళ్ళు ఇచ్చిన మాట నెగ్గుతుంది అని మేము తెలియజేస్తున్నాం. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీసీ సంఘాల ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రామకోటి గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి రామకోటి గారు. మీతో మాట్లాడే ముందు బీజేపీ నాయకులతో కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం. సో వెంకటరెడ్డి గారు, సరే, ఇక్కడ ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితే కులగణన చేసింది.